కురుమల ఆత్మీయ రాజ్యంలో జరిగింది. వారు మొదటి నుంచి కూడా ధర్మానికి న్యాయానికి పట్టంగా పెట్టేవాళ్ళు. ఈరోజు మల్కాజ్గిరిలో నిండు మనసులో ఈ దఫా మోడీ గారికి ఇక్కడే పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చేటువంటి వారు తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నం చేసినా నాయకులను ప్రలోభపెట్టడం, నాయకుల అనుభవానికి వెలగట్టడం, దబాయింపులకు పాల్పడడం, అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి వెకిలి చేష్టలు 2006లో నెగ్గలేదు, 2021లో నెగ్గలేదు, ఇవాళ ఇక్కడ కూడా నెగ్గలేదు. ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పంచబడిపోయింది. ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు లేదు. వాళ్ళు ఎందుకో తెలిసిపడుతున్నట్టుగా కొత్త కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలి, ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయనకేదో ప్రమాదమైనట్టుగా వాళ్ళకేదో ప్రమాదమైనట్టుగా మాట్లాడుతాను. ఓడగొట్టగలిగే సత్తా రేవంత్ రెడ్డికో, రేవంత్ రెడ్డి డబ్బుల సంస్థలకో, రేవంత్ రెడ్డి మద్యానికో, రేవంత్ రెడ్డి అధికారానికి ఉండదు. ఓట్లు వేయాల్సింది మల్కాజ్గిరి ప్రజలు తప్ప వాళ్ళు కాదు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు ఈ కులము ఆ కులము, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతము ఆ మతము తేడా లేకుండా ముమ్మాటికి ఈ దఫ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే రావాలి, మల్కాజ్గిరిలో ఈటలనే గెలవాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కానీ గమనించమని చెప్పి కోరుతున్నారు. మూడవది, ఇవాళ అకారణంగా బేస్లెస్ చర్చలు పెడతారు. ఏదో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లు పోతే అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మోడీ గారు అధికారం లేదా? 30 ఏళ్ళుగా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ళుగా అధికారంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు గొప్ప కొనసాగుతున్నప్పుడు 10 సంవత్సరాలు ఈ దేశంలో పాలించిన మోడీ గారు ఉన్న కాలంలో రిజర్వేషన్లు గొప్పగా అమలవుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ మోడీ గారు వస్తే రిజర్వేషన్లు పోతాయంటే ఈ వెకిలి మాటలు ఏదైతుందో దాన్ని చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ చేత. ఈ ముఖ్యమంత్రికైనా మనం ఓట్లు వేసింది ఇంత అవగాహన కూడా ఎట్లా మాట్లాడుతుందని చెప్పి ప్రజలే అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల ముందు పదవిగాని హామీలు ఇచ్చి మోసం చేసింది. మళ్ళీ ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇలాంటి చర్చలు పెట్టి ఇలా కింది జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళు ఓటు సంపాదించుకునేటువంటి చిల్లర ప్యాకెట్లు తప్ప ఇంకొకటి. ఇవాళ దీని మీద తప్పకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడిన నాయకులు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ ఈ జాతులకు ఈ వర్గాలకు అంతో ఇంతో సామాజిక న్యాయం, రాజకీయపరమైన న్యాయం, రిజర్వేషన్లు దక్కుతున్నది. మోడీ గారి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతాను. మెజార్టీ ఓట్లతో నేనే చెప్తాను, 5 లక్షల మెజార్టీతో గెలుస్తాం.
గెలిపిస్తున్నాం. భారత్